చెప్పలేదు బ్రో, సూపర్ సూపర్ సూపర్. చెప్పండి, పర్లేదు చెప్పండి. సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. డైరెక్షన్ ప్రకారం కానీ యాక్షన్ పరంగా కానీ చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ మాత్రం కేకప్, చాలా అంటే చాలా అద్భుతంగా ఆడాడు. స్పోర్ట్స్ మీద మంచి కాన్సెప్ట్ మీద సినిమా ఉంది. డాన్సెస్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో అందరూ పెద్ద ఆట చూడాల్సిందే. మళ్ళీ పుడతామా ఏంటి? బుచ్చిబాబు గారు యాక్టింగ్, డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ అయితే చాలా బాగుందండి. అంటే సినిమాటోగ్రఫీ కానీ అది మొత్తం ఎవ్రీ ఆ లొకేషన్స్ కానీ అన్నీ చాలా అద్భుతంగా తీశాడు. అండ్ బీజిఎం కూడా ఎవ్రీ అంటే ఎమోషన్ని అన్ని పండించడం కానీ బీజిఎం ఎక్కడ ఎట్లా ఉండాలో మంచిగా ఉంది. రామ్ చరణ్ యాక్షన్ మాత్రం కేక, అద్భుతంగా, ఖచ్చితంగా కొట్టచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా నటించాడు. ఎక్కడైనా లాగ్ ఏమన్నా అనిపించింది? లాగ్ ఏం అనిపించలేదు. సినిమా మొత్తం ఎంగేజింగ్గా ఉంది, అద్భుతంగా ఉంది సినిమా. జగపతి బాబు గారు రోల్ ఎలా ఉంది? జగపతి బాబు ఫస్ట్ హాఫ్లో ఉంది. ఆయన వల్లనే సినిమా అనేది కొంచెం ఒక స్టేజ్లో ఆయనకు కొంచెం బాగుంటుంది ఇక, కానీ చాలా బాగుంది సినిమా అయితే. సినిమా మాత్రం బాగుందన్న, ఇటు కొట్టేసా. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అయితే చూడాల్సిన అవసరం లేదన్న, 100% ఎఫర్ట్ పెట్టాడు, 100%. అందరూ రంగస్థలం కన్నా ఇది భారీ లెవెల్లో అంటే రంగస్థలం స్టోరీ వేరన్న, ఈ స్టోరీ వేరన్న, రెండు విలేజ్ డ్రాప్ అయ్యాయి, కాకపోతే స్టోరీ వేరే ఉంటుంది. అది ఇది జగపతి బాబు కూడా బాగా చేశారండి యాక్టింగ్. పర్లేదు, అంచనాలు తగ్గట్టు ఉందన్న, అంచనాలు తగ్గట్టు ఉంది సినిమా, పర్లేదు. టైలర్ అంటే అంత కటింగ్లో లేదన్న, టైలర్ కంటే సినిమాలో మొత్తం ఉంది, ఫుల్ ఉంది. టైలర్ నార్మల్గా చిన్న కట్ చేసి పెట్టాడు. దీనికి మనం నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మన రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. యాక్టింగ్ మాత్రం బాగుంది, సూపర్. అవుట్ ఆఫ్ 10 దీనికి అవుట్ ఆఫ్ 10కి 9 ఇవ్వచ్చు అన్న. 9. యాక్టింగ్ అయితే 10కి 10. యాక్టింగ్ మాత్రం సూపర్. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా చూడవచ్చు, ప్రతి స్టూడెంట్ అందరూ చూడవచ్చు అన్న. ఒక మోటివేషన్ మూవీ ఇది, అందరూ మోటివేట్ అవుతారు పక్కాగా. ఓకే అని ఇప్పుడే పెద్ద మూవీ చూడమైంది. మూవీ అని ఇప్పుడే పెద్ద మూవీ చూడమైంది. నేను నార్మల్గా బుచ్చిబాయ్ నుంచి చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేసాను. సినిమా చూశాక నాకు చాలా నచ్చింది. బుచ్చిబాయ్ డైరెక్షన్ చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఉంటుంది, మీరు అసలు ఊహించుకోలేదు. ఆ ట్విస్ట్ నేను చెప్పాను, కానీ బుచ్చిబాయ్ ఎక్సలెంట్గా ఇచ్చాడు. సినిమా అయితే చాలా ఇప్పుడు వచ్చి ఒక ఇయర్ మంచి సినిమా ఏం పర్లేదన్న. మన శంకర్ ప్రసాద్ ఒకటే పడింది, దాని ద్వారా మళ్ళీ పెద్ద ఇండస్ట్రీ పక్క ఇది. మరో రంగస్థలం పక్క ఇది, ఒక 1000+ కోర్స్ పక్క అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. జానీ కపూర్ దేవర సినిమాలో పెద్దగా రీలోడ్ అవ్వలేదు, కానీ ఈ సినిమాలో బాగానే రీలోడ్ ఇచ్చారు. ఎమోషనల్ కూడా బాగా పండించింది. ఇంకా జగపతి బాబు, ఇంకా సైడ్ రోల్, మొన్నబ్బాయి, వీళ్ళందరూ బాగానే యాక్ట్ చేశారు. సినిమా ఓవరాల్గా బాగుందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ పక్క వస్తారన్న. చిల్డ్రన్స్, పెద్దలు మొత్తం గేమ్స్, స్పోర్ట్స్, ఎమోషనల్ ఫ్యామిలీ మొత్తం అంతా క్లిక్ అవుతారు. ఇంకా క్లైమాక్స్ అయితే నేను చెప్పవలసిన లేదు, పీక్స్లో ఉంది. సూపర్ అన్న. సాంగ్స్ హైలైట్ అన్న. ఇంకా సాంగ్స్ ప్లే అవుతుంటే థియేటర్లో ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తుంటే చిక్కిరి కానీ రైరే కానీ మస్స కానీ ఊపు జనం అరిసారి గొంతుకుపోయింది నాకు. అవుట్ ఆఫ్ 9.5 అన్న. మూవీ స్టార్టింగ్ టైటిల్ కార్డ్ పడిన దగ్గర నుంచి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. అంటే మూవీ ఒక్క ఇంచు కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టదు. పిల్లలు చూడొచ్చు, పెద్దోళ్ళు చూడొచ్చు, కుర్రోళ్ళు చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్, ఫ్యాన్స్ చూడొచ్చు, ఎవ్రీథింగ్. ఫ్యాన్స్ కావాల్సింది ఇచ్చాడు, న్యూట్రల్స్ కావాల్సింది ఇచ్చాడు. రామ్ చరణ్ ఫిలింని భుజం మీద క్యారీ చేశాడు. ఇలా ఎత్తి పడలేంగా రామ్ చరణ్ సినిమాని భుజం మీద క్యారీ చేశాడు. ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. పెద్ది అంటే రామ్ చరణ్ తప్ప ఇంక ఎవరు గుర్తురారు మనకి. సేమ్ ఎక్సలెంట్, అలానే తీశాడు సినిమా. బుచ్చిబాబు నేను సెకండ్ సినిమా అంటే నమ్మట్లేదు. చరణ్ బాబుని ఎలా చూపించాలో అలా చూపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేశాడు. ఎవ్రీథింగ్ అసలు
అంటే మనకేం కనిపించట్లేదు. నాకు మైండ్ బ్లాంక్ నేను చూడగానే. సూపర్ సినిమా, ఎక్సలెంట్ సినిమా, ఎవ్రీథింగ్ చూడొచ్చు. పిల్లలతో చూడండి. మనకి ఆట వస్తే మనకి ఐడెంటిఫికేషన్ ఎలా సాధించాలి, ఏంటి కసుంటే ఏమైనా చేయొచ్చు. జీవితంలో అన్నీ కోల్పోయినా అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఒక్క ఛాన్స్ మిగిలి ఉంటుంది, అదే మెసేజ్ జీవితంలో. ఎవ్రీ ఛాన్స్ యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అవ్వడమే జీవితంలో. అల్లూరికి సాధించాడు. అలానే ఈ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ యువత ఇలానే జీవితంలో అనుకున్నవి సాధించాలి, హోప్ కోల్పోకూడదు అనే ఒక వండర్ఫుల్ మెసేజ్. ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్. జాన్వీ కపూర్ సూపర్ యాక్టింగ్, చికరీలో డ్యాన్స్ కుమ్మేశాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇంతకంటే ఎవ్రీథింగ్. ఆటే నేషనల్ అవార్డు రాకపోతే ఢిల్లీ తప్పు. అర్హుడు, అర్హత ఉన్న వాళ్ళకి గుర్తింపు రావాలి. అదే సినిమా. జగపతి బాబు గారి యాక్టింగ్ కొంచెం షార్ట్ క్యారెక్టర్ అయినా చెప్పా కానీ జీవించేశాడు. అప్పుల్ సూరి క్యారెక్టర్ మళ్ళీ పుట్టం ఉన్నప్పుడే చేసేయాలి, అదే మెసేజ్. ఇంకా ఎంటర్టైనింగ్ గా చెప్పాలి. జై జై చారణ్. బాగుంది బ్రదర్, సినిమా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? విజువల్స్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఇక అంటే పర్ఫార్మెన్స్ రంగస్థలం తర్వాత సార్ది నెక్స్ట్ లెవెల్ ఉంది. బుచ్చిబాబు డైరెక్షన్ అయితే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డైరెక్టర్ అవుతారు నెక్స్ట్ లెవెల్. ఆయన డీటెయిలింగ్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది 100%. రాబోయే రోజులలో రాజమౌళి తర్వాత టాప్ 4లో మన రామ్ చరణ్ చెప్పినట్టు 100% టాప్ 5లో ఉంటాడు బుచ్చిబాబు గారికి. ఇప్పుడు యాక్టింగ్ రామ్ చరణ్ది రావచ్చు అంటారా? 100%. అంటే స్పోర్ట్స్ అథారిటీలో రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంది, స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంది. ఒరిజినల్ పాన్ ఇండియా మూవీ. ఎందుకు అని అంటే ఇట్స్ స్పోర్ట్స్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి పాన్ ఇండియా మూవీ అంటుంది. ఇంకా జగపతి బాబు గారి యాక్టింగ్ కానీ ఇంకా సార్ది కూడా అంటే వెరీ మినిమల్ టైం ఉంది, బట్ ఉన్నంతసేపు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంత రేటింగ్ ఇస్తారు చెప్పండి. అంటే అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10 నా యాజ్ పర్ మెయిన్ అయితే నేను 9.8 9.9. అన్న ఇప్పుడు మన గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ జరిగింది కదా, దానికి కంబ్యాక్ ఇచ్చినట్టేనా చరణ్? డెఫినెట్లీ గేమ్ చేంజర్కే కాదు అన్నిటికీ కంబ్యాక్ ఇచ్చినట్టు సార్. నెక్స్ట్ లెవెల్ సినిమా మాత్రం సూపర్ ఉన్నది, ఇంకోసారి చూస్తా ఇప్పుడు పోయి. ఓకే అన్న, చాలా సినిమా మాత్రం సూపర్ ఉంది. ట్విట్టర్లో నెగిటివ్ రివ్యూస్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు, నమ్మకండి. యాక్టింగ్ చూసారు, అన్ని చూసారు, సాంగ్స్ ఓకే. జై చరణ్ అనాలి, ప్రతి ఒక్కరు జై చరణ్ అనాలి, అంతే. నేషనల్ అవార్డు ఫిక్స్ 200% ఫిక్స్. ఈ మూవీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు, ఒక్కొక్కరు గుద్దంతా వాళ్ళెంగాల. ఓకే, జై చరణ్ అంతే. ఒక్క నిమిషం మౌలాలి. నేను ఆఫీస్లో ఉంటే పొద్దున్న టికెట్లు బుక్ చేస్తాడన్న ప్రీమియర్కి, తీసుకొచ్చి ఎంజాయ్ చేపిస్తాడంటే ఏడిపించాడన్న. చూడన్న ఖర్చు అంతా తడిచిపోయింది, ఎమోషనల్ సీన్స్కి కనెక్ట్ అయ్యి ఏడుపు వచ్చిందన్న. చాలా బాగుంది మూవీ అయితే, ఎక్సలెంట్. రామ్ చరణ్ యాక్టింగ్, డ్యాన్స్ అన్న గ్రేస్ అంటే అది. ఎవరో చెప్తారన్న ఎన్టీఆర్ యాక్టింగ్ చేస్తారని, ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తారని, అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తారని బాగా. ఓకే, ఇది పెద్ద చూసాక మీరు అందరు అంటారన్న రామ్ చరణ్ రెండు కలిపి రెండు చేస్తాడని. యాక్టింగ్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. దీనిలో మాత్రం ఎమోషన్లు చింపేశాడన్న. మగధీర, రంగస్థలం, మరో పెద్ది సూపర్ అన్న. ఈ వీకెండ్స్కి హౌస్ఫుల్ ఉంటాయి. ఒక్కటే రిక్వెస్ట్ అందరికీ, ఆడియన్స్ మీరు మూవీకి వచ్చేటప్పుడు కర్షిప్ని టిష్యూస్ని తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఏడుస్తారు మూవీ చూసి అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఏడుస్తారన్న. హార్ట్ నుంచి ఏడుపు వస్తుంది మీకు. చాలా బాగుంది మూవీ, సూపర్. మీరు రివ్యూలు అయ్యకండి అన్న, ఇంకా రివ్యూ అంటే చాలా బాగుంది. పెద్ది గెలవలేదన్న, గెలిపించాడు, మిమ్మల్ని గెలిపించాడు, మమ్మల్ని గెలిపించాడు, టాలీవుడ్ని గెలిపించాడు. నేషనల్ అవార్డు రాకపోతే నేషనల్ అవార్డ్కే ఒక వాల్యూ ఉండదు. రంగస్థలంకి మిస్ అయింది కదా అంకుల్, నిజమేనా? మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా వెళ్తుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఒక మెసేజ్ ఓరియంటెడ్ వెళ్తుంది. మూవీకి మెయిన్ ప్రాణం పోసింది ఏంటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, అండ్ దానికంటే మించింది రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. రంగస్థలం లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రంగస్థలంని అందరు గుర్తించలేదు, కానీ పెద్దతో అందరు గుర్తిస్తారని అనుకుంటున్నాను. బట్ మూవీలో రామ్ చరణ్, అప్పల్ సూరి క్యారెక్టర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఈ మూడు మెయిన్ చాలా బాగున్నాయి. అండ్ బుచ్చిబాబు సానా ఈ పేరు అయితే గుర్తుంటుంది, అంత చాలా చాలా వరకు గుర్తుంటుంది. చాలా మంచిగా తీశారు మూవీని.